హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం క్రీమీ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదొక ఫైర్లెస్ రెసిపీ అండి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. పిల్లలకి స్కూల్లో నో ఫైర్ కుకింగ్, ఫ్లేమ్లెస్ కుకింగ్, ఫైర్లెస్ కుకింగ్ లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. బీటర్ సహాయంతో పెరుగుని క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే బెలూన్ విస్క్ కానీ మజ్జిగ కవ్వంతో కానీ బీట్ చేసుకోవచ్చు. పెరుగుని క్రీమీగా బీట్ చేసుకున్నాక 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త చిక్కబడి ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే బెల్లం పొడి కానీ హనీ కానీ వేసుకోవచ్చు, కానీ కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 30 మినిట్స్ వదిలేస్తే కాస్త గట్టిపడుతుంది. ఈలోపు మనం ఫ్రూట్స్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక యాపిల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈవెన్గా ఉండేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్ మిక్సింగ్కి వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకుంటే కలపడానికి వీలుగా ఉంటుంది. తర్వాత గ్రీన్ గ్రేప్స్ని తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్లాక్ గ్రేప్స్ని తీసుకొని కొన్నిటిని హాఫ్కి కట్ చేసి మరికొన్నిటిని ఫుల్గా ఉంచి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్రేప్స్ని చిన్న సైజులో ఉండే వాటిని చూస్ చేసుకుంటే అపిరెన్స్ బాగుంటుందండి. ఆ తర్వాత 2 బనానాస్ని తీసుకొని రౌండ్గా స్లైస్ చేసుకొని వేసుకోవాలి. బనానాస్ ఎప్పుడు లాస్ట్లోనే కట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు వేసుకొని ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్రీమ్ని పైనుండి వేసి కూల్గా సర్వ్ చేసుకుని తింటే భలే ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు కానీ పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఈ రెసిపీని డెజర్ట్గా సర్వ్ చేసి చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫిదా అయిపోతారు.